దేవుని దేవుని పిల్లలు ఈ రాత్రిలో పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తున్నటువంటి కొన్ని మాటలు. ఇశ్రాయేలు రక్షణ పొందవలన హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనే ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారు ఉన్నటువంటి అభిలాష, హృదయాభిలాష ఏంటంటే దేవుని యొక్క అంటే పౌలు గారి యొక్క అభిలాష ఏంటంటే ఇశ్రాయేలు రక్షణ పొందవలేదని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనేనై రక్షణ పొందడం దేవునికి ఇష్టమని అర్థం. అలానే పౌలు గారు కూడా ఇశ్రాయేలీలందరూ రక్షింపబడటం ఆయనకి ఇష్టమని, హృదయం యొక్క అభిలాష అంటే కోరిక, ఇష్టమని అర్థం. అలానే క్రీస్తులకు పిల్లల మనకు కూడా మన పిల్లలు రక్షణ పొందాలని అభిలాష ఉండాలి, కోరిక ఉండాలి. అభిలాష, హృదయాభిలాష అంటే మన కోరిక. అలానే మనం కూడా ఉండాలి, మన కుటుంబం అంతా, మన బంధువులందరూ రక్షణ పొందాలని ఆశ ఉండాలి. నీ ఒక్కడే రక్షించబడి మిగిలిన వారు ప్రభువుని తెలుసుకోకుండా చనిపోవటం ఎంతో బాధకరం. కాబట్టి ఆ బాధను దేవుని ఎదుట మనం విజ్ఞాపన చేయాలి. ఏం చేయాలంటే నీ కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదో వారి కోసం మనం ఏం చేయాలంట, దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలి. ఆశ అయితే ఉంది కానీ ప్రార్థన చేయటం మన చేత కాదు. మన బంధువులు రక్షింపబడలేదని బాధ అయితే ఉంది కానీ ప్రార్థన చేయటం చేత. కాబట్టి ప్రార్థించటం చాలా ముఖ్యమైనది. కాబట్టి రక్షణ పొందాలి అంటే మనం ప్రార్థన చేయాలి. మరొక విషయం ఏంటంటే ఒకసారి దేవుడు అబ్రహాముతో ఇలా మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు అబ్రహామా, నేను సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయడానికి వచ్చానని మాట్లాడు. సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయడానికి మేము దిగి వచ్చామని దేవుడు అబ్రహాముతో చెప్తుంటే అబ్రహాం ఏం చేశాడంట, దేవుని ఎదుట నిలబడి, దూతలు కూడా ఇద్దరు వెళ్ళిపోయారు. ఎక్కడికి? సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయారు. అబ్రహాము దగ్గర, దేవుని దగ్గర అబ్రహాం గారు నిలబడి ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు ఎప్పుడైతే ఆ విషయం చెప్పాడో ఇక అబ్రహాం గారు ఏం చేస్తున్నాడంట, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎవరున్నారంట, తన సహోదరుడు ఉన్నాడు. ఎవరున్నాడు? తను పెంచుకున్న కుమారుడు, తన సహోదరుడి కుమారుడు, తను పెంచుకున్నటువంటి కుమారుడు లోతు ఉన్నాడు. కాబట్టి ఈ లోతు కోసం ఆ జ్ఞాపకం వచ్చింది, అయ్యో సొదొమ గొమొర్రాలో మరి లోతు ఉన్నాడు కదా అని చెప్పేసి ఏం చేశాడంట, విజ్ఞాపన చేస్తున్నాడు. లోతు కోసమే కాదు కానీ వాళ్ళందరూ కాలిపోవటం, ఆయన కాల్చివేయటానికి వచ్చారు. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపము బహు భయంకరంగా ఉందని మాట్లాడుతున్నాడు. వారి యొక్క పాపం వలన ఎందుకు ఎక్కువ వచ్చిందని మాట్లాడాడు దేవుడు. కాబట్టి వారి మొర చొప్పున నేను చేయటానికి ఈ లోకాన్ని దిగి వచ్చానని దేవుడు మాట్లాడే మోషేతో ఆ పాపమును గురించినటువంటి బాధపడ్డాడు దేవుడు. పాపమును తట్టుకోలేక, వారు చేస్తున్నటువంటి పాపాలు తట్టుకోలేక ఏం చేశాడంటే వారిని కాల్చివేయాలని దిగి వచ్చేటట్టు ఆ విషయాన్ని తన భక్తుడైనటువంటి అబ్రహాం గారికి తెలియజేశాడు. అబ్రహాం చెప్పినప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడంటే కోటిని మౌనంగా ఉండలేదు కానీ దేవుని ఎదుట విజ్ఞాపన చేయటం మొదలు పెట్టాడు. అయ్యా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది అనీతిమంతులతో పాటు ఆ నీతిమంతులు కూడా కాల్చివేస్తావా అని అబ్రహాం గారు విజ్ఞాపన చేసినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. దేవునికి మహిమ కలుగుగాక. చూద్దామా? 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 18వ అధ్యాయం, క్షమించండి, 18వ అధ్యాయం, 18, ఆదికాండము 18.
20 మరియు యెహోవా సొదొమ గొమొర్రాల గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము భారమైనది కనుక నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొర చొప్పున వారిని సంపూర్ణంగా చేసిరు లేదో చూచుదును, చేయనిడల నేను తెలుసుకుంటున్నా. నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళి అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధి నిలిచియుండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండేలా దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలంలో నాశనం చేయక కాయవా? అవును, విజ్ఞాపన చేస్తున్నాను అనమాట. ఇది అబ్రాహాం గారి యొక్క ప్రజల కోసం విజ్ఞాపన, దేవుని ఎదుట మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, అనేక మంది నీతిమంతులు, కనీసం 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉండరా? ఆ నీతిమంతులతో పాటు ఈ నీతిమంతుడైన 50 మంది నీతిమంతులు కూడా కాల్చివేస్తావా అని చెప్పేసి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడు? 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడు, అంటే 50 మంది లేరని అర్థం. ఆ తర్వాత అబ్రాహాము గారు ఏం చేసినట్టు ఇంకా 50 నుంచి 40 మంది అంటాడు. ఇక నెక్స్ట్ ఏంటంట, సరే ఇక్కడ ఏమన్నాడు? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు, 50 మంది తర్వాత చొప్పునే సర్వలోకము తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడాన్ని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనపడిన వారిని బట్టి ఆ స్థలమంతని కాయుదునైనను. అందుకు అబ్రాహాము, ఇదిగో బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడి తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులే ఒకవేళ 5 తక్కువైన 45కి ఉన్నారేమో ప్రభు ఆ పట్టణంలో అని చెప్పేసి చివరికి 10 మంది వరకు వచ్చాడు. పిల్లల దేవునికి మహిమ కలుగును గాక. అలాగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ అంతమంది ఉన్నారేమో 10 మందిని బట్టి. ఇక్కడ చూసారా, ఈ 32వ వచనంలో అంటాడు కదా, ఒకవేళ అక్కడ 10 మంది కనపడదులేమో అన్నప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుండాను యెహోవా అబ్రాహాముతో మాట్లాడి సాధించి వెళ్ళిపోయాను. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. దేవుని ప్రియులు కాబట్టి ఆ ప్రజల కోసం, తన తమ్ముని కోసం, ఆ తమ్మునికి రాబోతున్నటువంటి విపత్తును కదా, ఆ నాశనాన్ని ఎరిగినటువంటి అబ్రహాం, దేవుడు చెప్పాడు ఆ పట్టణాలను కాల్చివేస్తున్నాను అబ్రహాము అంటే, దేవుని ఎదుట అబ్రహాము గారు మొరపెట్టినప్పుడు ఏం చేశాడంట? 50 మంది నుంచి చివరికి 10 మంది వరకు వచ్చాడు. నీతిమంతులు ఉన్నారేమో కాపాడువా ప్రభు అని అడిగితే ఆ 10 మంది కూడా లేడని దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ 10 తర్వాత ఆయన అక్కడ నిలబడలేదు, వెళ్ళిపోయాడు దేవుడు. కాబట్టి పిల్లలు ఆ పట్టణంలో కనీసం 10 మంది కూడా లేరని అర్థం. అయినా అబ్రహాం చేసిన విజ్ఞాపనను బట్టంట లోతు కుటుంబాన్ని దేవుడు కాల్చివేస్తుంది. ఆ పట్టణాలన్నింటినీ కాల్చివేయడానికి ఆకాశం నుండి అగ్ని కురిపించి పట్టణాలను కాల్చివేశాడు దేవుడు. అయితే అబ్రహాం గారి విజ్ఞాపనను బట్టి లోతు భార్యను, లోతు పిల్లలను దేవుడు ఆ అగ్ని ప్రళయం నుంచి కాపాడాడు. అలాగే మనం కూడా మన కుటుంబం కోసం, మన బంధువుల కోసం, మన చుట్టుప్రక్కల వారి కోసం, మన గ్రామం కోసం, కాలనీ కోసం, దేశం కోసం విజ్ఞాపన చేస్తే కొందరినైనా కాపాడతాడు. అందరినీ కాపాడలేకపోయినా కొందరినైనా కాపాడతాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? మనకు దేవుడు ఇచ్చినటువంటి తన విషయాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనం చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు ప్రళయం రాబోతున్న దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ దర్శనాల ద్వారా తెలియజేస్తాడు. తన భక్తులకి ఆయన మర్మాన్ని తెలియజేస్తూ ఉంటాడు, కళ్ళ ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రపంచమైతే వారిని దేవుడు కాపాడుతాడు. కాబట్టి అలానే మా పౌలు గారు అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలందరూ రక్షించబడటము నా హృదయాభిలాష, వారి కోసం నుంచి ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు ధనాంతకుడుగా ఉన్నాడు.
నరహంతకుడిని దేవుడు దర్శించినప్పుడు సౌలు పౌలుగా మార్పు చెందాడు. ఒక మాట, సౌలా సహోదరుడా నీవేళ నన్ను హింసిస్తున్నావు నీ ఒక మాట ఆయన స్వరం వినిపించినప్పుడు ప్రభువా నువ్వెవడు అని చెప్పేసి ఆ మాటే రాతి గుండెను కరిగించింది, సౌలును పౌలుగా మార్చివేసింది. ఆ పౌలు అంటున్నాడు, ఆ ప్రభువు మీరు నమ్ముకుంటే ఆ వాక్యం మీ నోట్లో ఉంది, మీ వద్ద ఉంది, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తండ్రి దేవుడు తిరిగి లేపడని నమ్మితే మీరు రక్షించబడతారు అని అంటున్నాడు. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు రక్షణ పొందుకుంటాడని ఆ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుని సత్యవాక్యాన్ని మనం తెలియజేయాలి. ఎలా రక్షించబడతాడు మానవుడు అంటే ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు రక్షించబడతాడు అని మాట్లాడుతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా రక్షించబడతారంట? ప్రభు నామను ఒప్పుకుంటే రక్షణ, నోటితో ఒప్పుకుంటే, హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగునని మాట్లాడుతున్నాడు. రెండోది, ఎలా రక్షించబడతావు? ప్రార్థన చేస్తే రక్షించబడతావు అని మాట్లాడుతున్నాడు. ఎలా రక్షించబడతావు? కృప ద్వారా రక్షణ పొందుకుంటావని మాట్లాడుతున్నాడు. ఎలా రక్షించబడతావు? దేవుని మాట విని నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుకుంటావని మాట్లాడు. రక్షణ అంటే నరకము నుంచి విడుదల. రక్షణ అంటే ఏంటంటే నరకము నుంచి నువ్వు రాబోతున్నటువంటి ప్రళయం రాబోతుంది. పాపంలో చచ్చిపోతే ఆరని అగ్నిగుణానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఆ అగ్నిగుణాన్ని తప్పించుకోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, మన కోసం తన ప్రాణం ఇచ్చాడు, ఉచితంగా మనకు రక్షణ ఇచ్చాడు కదా. ఎఫ్సీ పత్రికలు ఏమంటున్నాడు? 2:6 కృప ద్వారానే ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆయన ప్రాణ త్యాగం ద్వారా సర్వమానవుడికి రక్షించాడు. ఎలాగా? ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ఆయన నమ్మి బాప్తిసం తీసుకుంటే మనకు రక్షణ, ప్రభువును ఒప్పుకుంటే రక్షణ, ప్రార్థన చేస్తే రక్షణ, కృప ద్వారా రక్షణ కదా, విశ్వసిస్తే రక్షణ, ప్రభునామమునందు విశ్వాసం ఉంచితే రక్షణ, ప్రభునందు విశ్వాసం ఉంచును అప్పుడు నీవును నీటి వారు రక్షించబడతారని లేఖనాలు తెలియజేస్తుంది. కాబట్టి రక్షణ పొందటము ముఖ్యం. రక్షణ అంటే పాపముల నుంచి విడుదల, నరకం నుంచి విడుదల, మరణం నుంచి విడుదల, పాతాళం నుంచి విడుదల, ఆరని అగ్నిగుండం నుంచి విడుదల. అది ఎవరు ఇవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, మన కోసం తన ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయన ఒక్కరు మాత్రమే. ఆయన నమ్ముకుంటే ఆయన వాటి నుంచి విడుదల ఇవ్వలేదు. సమర్థుడు, శక్తి కలిగిన నామం, అధికారం కలిగిన ఆ నామం నందు విశ్వాసం ఉంచితే మనం విడుదల పొందుకుంటాం. కాబట్టి అబ్రహాము గారు విజ్ఞాపన చేసినట్లుగా మనం కూడా మన కుటుంబం కోసం విజ్ఞాపన చేయాలి. మన పిల్లల కోసం, రక్షణ పొందిన వారి కోసం విజ్ఞాపన చేయాలి. రక్షణ పొందిన వారి వాక్యంలో, ప్రార్థన, విశ్వాసాలు ఎదిగి ఫలించాలని విజ్ఞాపన చేయాలి. చుట్టూ ఉన్నటువంటి అనేకమైన ప్రజలు, ప్రభువును తెలియనటువంటి వారు ఉన్నారు. వారందరి కోసం మనం అబ్రహాము గారు విజ్ఞాపన చేసినట్లుగా మనం కూడా ప్రతిదినం విజ్ఞాపన చేస్తే వారిని అనేకులను ప్రభు చిత్తమైతే రక్షిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఈ విజ్ఞాపన రోజు ప్రజలందరి కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రళయం నుంచి అగ్ని ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయం నుంచి రక్షించడానికి అబ్రహాము గారు విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేసినప్పుడు